పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హాయ్ సునీత గారు. హాయ్ అండి. సునీత గారు, మతిమరుపు అన్నది ఈ రోజుల్లో చాలా కామన్‌గా అయిపోయిందండి. అవునండి. కొంచెం ఏజ్ దాటిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని గుర్తుపట్టలేకపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అలానే పిల్లల్లో కూడా మతిమరుపు వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఏది ఎక్కడ పెట్టారన్న వస్తువులు ఇమ్మీడియేట్‌గా మర్చిపోతున్నారు. యెస్. అసలు ఎందుకంటారు మతిమరుపు రావడానికి అసలు రీజన్స్ ఏంటంటారు అసలు? మతిమరుపు రావడానికి మెయిన్‌గా ఉండే రీజన్ ఏంటంటే, మనం ఆ విషయానికి ఇచ్చే ఇంపార్టెన్స్. మెయిన్‌గా ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు గదా! ఏజ్ పెరిగిన వాళ్ళల్లో అది కొంచెం మెడికల్‌గా ఉంటదనమాట. అల్జీమర్స్ అనే ఒక వ్యాధి వస్తది. దానివల్ల వాళ్ళు మర్చిపోతా ఉంటారు. దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది వదిలిపెడితే మనకి క్యాజువల్‌గా జనరల్ లైఫ్‌లో కూడా మతిమరుపు ఎందుకు వస్తా ఉంటదంటే, మనం ఏదైనా ఒక విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి అది గుర్తుంటది. ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే గుర్తుండదు. ఇది సింపుల్ విషయము. కానీ మనం సైంటిఫిక్ వేలో ఆలోచించినప్పుడు అసలు మతిమరుపు గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ జ్ఞాపకం గురించి తెలుసుకోవాలి. అసలు జ్ఞాపకం ఉంటే కదా మర్చిపోయేది. అవును. అసలు జ్ఞాపకం ఎలా తయారవుతుంది అంటే, మన బాడీలో 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్రెయిన్ లో న్యూరాన్స్ లో స్టోర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ లో న్యూరాన్ ఉంది, అక్కడికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లేదే ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వే అనేటువంటి ఒక దారి. ఓకే. ఈ దారి గుండా ఇన్ఫర్మేషన్ వెళ్ళి న్యూరాన్ లో సెటిల్ అవుతుంది. మళ్ళీ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని రీకాల్ చేస్తాము. ఓకే. అలా న్యూరాన్ లో సెటిల్ అయిన ఇన్ఫర్మేషన్ మనం అవసరమైనప్పుడు గుర్తు రాకపోతే దాన్ని మనం మతిమరుపు అంటాం. ఓహోహో. అది ఎందుకు గుర్తు రాదు అంటే, మనం ఒక దారి గుండా తీసుకెళ్ళామా ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వే, మళ్ళీ రీకాల్ చేసినప్పుడు అదే దారి గుండా రావాలి. ఈ దారి ఫారెస్ట్ లాంటిది. ఓహో. ఈ ఫారెస్ట్ ఎప్పుడు క్లియర్ గా ఉంచుకోవాలి. మనం ఫారెస్ట్ లో జర్నీ చేయాలంటే క్లియర్ గా ఫస్ట్ రోజు ఏర్పడాలంటే మనం రెగ్యులర్ గా జర్నీ చేయాలి. సేమ్ అంతే. ఆ విషయాన్ని మనం పదే పదే గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆ విషయం ఎక్కువ కాలం మనకు గుర్తుంటది. అయితే కొంతమంది ఏమంటారంటే, వాళ్ళ లైఫ్ లో ఏవో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నేను అసలు వాటి గురించి ఆలోచించట్లేదండి, మర్చిపోవాలనుకుంటున్నా, అయినా నాకు గుర్తుకొస్తున్నాయి. కానీ అది అబద్ధం. వాళ్ళకి తెలుసో తెలియకుండానో పదే పదే అదే నెమరేసుకుంటా ఉంటారు. దానివల్ల ఆ పాత్వే క్లియర్ అయిపోయి అదే గుర్తుకొస్తా ఉంటది. అంతేగాని వీళ్ళు దాన్ని వదిలిపెట్టట్లేదు. వాళ్ళు బయటికి ఏమనుకుంటారు, నేను అసలు దాని గురించి ఆలోచించట్లేదు అనుకుంటారు. కానీ ఒక్కరు కూర్చున్న నలుగురితో ఉన్న అది సబ్ కాన్షియస్ లో అది రన్ అవుతానే ఉంటది వాళ్ళకి. అందుకని అది గుర్తుకొస్తా ఉంటది. మర్చిపోవడం కూడా ఒక వరం. కొన్ని విషయాలు మన లైఫ్ లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాటిని కూడా మర్చిపోవాలి. కానీ మనం అవసరమైన విషయాల్ని మర్చిపోకూడదు అంటే మనం ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలో మనకు ఆ ప్రయారిటీ ఉండాలి. ఆ ప్రయారిటీ ఉన్న విషయాలకి సంబంధించిన పాత్వేని క్లియర్గా ఉంచుకోవాలి. దానికోసం రిపీట్ చేయాలి. ఓకే. ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే, మెయిన్ ఇదేమో అందరిలో జనరల్ గా పిల్లలలో కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ లో కానీ ఎందుకు మతిమరుపు వస్తుందంటే, వీళ్ళు ప్రెషర్ గా ఏదైనా ఒక పని చేసినప్పుడు మతిమరుపు వస్తుంది. ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు, బాగా ప్రెషర్తో చదివారు. ఎందుకని, ఈ క్వశ్చన్ నేను చదవాలి, ఇది నాకు రేపు ఎగ్జామ్లో వస్తుంది, 20 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు అలాగే కూర్చొని చదివాడు అనుకోండి, వాడు ఏమనుకుని చదువుతున్నాడు, 20 మార్క్స్ కోసం చదువుతున్నాడు ప్రెషర్గా. ఆ ప్రెషర్ వల్ల ఏమైందంటే, బాడీలో ఎప్పుడైతే ప్రెషర్ అవుతుందో అప్పుడు కార్టిజాల్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. ఈ హార్మోన్ వల్ల ఇంకెక్కువ భయం అవ్వడం, ఆందోళనకి గురవ్వడం, చెమటలు పట్టడం, తర్వాత అసలు మతిమరుపు మందగించడం జరుగుతుంది. మెమరీ అనేది మందగించడం జరిగింది. దీనివల్ల వాళ్ళు చదివిన విషయాన్ని కూడా మర్చిపోతా ఉంటారు, టెన్షన్ వల్ల, ప్రెషర్ వల్ల. అవునవును. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ని మనం ఎప్పుడు కూడా రిలీజ్ అవ్వనివ్వరాదు, అంటే ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవ్వనివ్వరాదు. అది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇది బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం వీళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ చేయడము, మెడిటేషన్ చేయడము, ఎగ్జామ్స్ కి ముందు కంపల్సరీ ప్రశాంతంగా చదువుకోవాలి. ఇది నేను ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి, నాకు మార్కులు రావాలి అనే ప్రెషర్తో పాటుగా చదువుకోవాలి. అయితే ఇక్కడ ప్రెషర్ కానీ భయం కానీ ఏంటంటే, ఏదైనా ఒక డిష్లో ఉప్పు లాంటివి, కూరలో ఉప్పు లాంటిది అనమాట ఈ భయం కానీ ప్రెషర్ కానీ. ఒక కూర వండాం మనం, ఉప్పేస్తే టేస్ట్ వచ్చింది కదా అని ఎక్కువ వేసామనుకోండి, అస్సలు తినలేరు. ఎక్కువైపోయిందని అస్సలు వేయలేదనుకోండి, అప్పుడు తినలేరు. అంటే ఏమైతుంది, ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి ఉప్పుని. కరెక్ట్. సేమ్ అలాగే భయాన్ని ప్రెషర్ని కూడా పిల్లలలో బ్యాలెన్స్ చేయాలి. అస్సలు భయం లేదు, అసలు వాడు చదవడు. ఎగ్జామ్ ఉంటే నాకేంటి, ఏముంటే నాకేంటి, చదవడు. బాగా భయం, చదువుతాడు కానీ గుర్తుండదు. కాబట్టి ఎక్కువ ఉండకూడదు. అంటే ఈ కార్టిజాల్ ఎక్కువైనప్పుడు భయం ఎక్కువైంది, తక్కువ కూడా కాకూడదు అనమాట. ఇది బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం ఖచ్చితంగా యోగా, మెడిటేషన్ చేయడము, ప్రశాంతంగా ఉండడము, రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ చేసుకోవాలి. ఏదో ఎగ్జామ్స్ ముందు హడావిడిగా రేపు ఎగ్జామ్ కాబట్టి ఈరోజు నైట్ చదివేస్తాను అలా కాకుండా అదొక వాళ్ళ లైఫ్లో ఒక హ్యాబిట్ చేసుకోవాలి. మార్నింగ్ చదువుకోవాలి, స్కూల్ తర్వాత ఈవినింగ్ చదువుకోవడం, ఒక హ్యాబిట్ చేసుకున్నది అది చదువుకోవడం అనేది ఈజీ అయిపోతుంది. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ పిల్లలకు రావడం కూడా ఒక రకంగా ఉంటుందంటారా? కొంతమందికి డోంట్ టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉంటారు. సో కొంతమంది ఏమో, అమ్మో నేను చదవాలి, నా భయం, నా రెస్పాన్సిబిలిటీ అది, నేను క్లియర్ చేసుకోవాలి నా సబ్జెక్ట్ని అని చెప్పేసి. వీళ్ళల్లో ఎలా చూసుకోవాలంటారు అసలు?
భయం ఉన్న పిల్లలు, అదే చెప్పాను కదా, భయం ఉన్న పిల్లలు, భయం అదే ఉప్పులాగా అని చెప్పా కదా, సేమ్ అలాగే కొంతమంది ఏమో వదిలిపెట్టకూడదు. ఇక్కడ వదిలిపెట్టరాదంటే టీచర్స్ ఏం చేస్తారంటే, వీడు ఒకసారి పాపం ఎప్పుడైనా ఈ స్టూడెంట్ క్లాస్లో ఎప్పుడో ఒకసారి ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, ప్రతిసారి ఇక నీకు రాదురా, వాడిని మొహం నీకొచ్చా అని అడుగుతారు అనమాట. చాలా మంది టీచర్స్ని కూడా నేను చూశాను, ఎవరైనా డల్లర్ స్టూడెంట్ ఉంటే పాపం వాడు ఈసారి నేర్చుకొని వచ్చినా కానీ నిజంగా నువ్వే రాసావా, కాపీ కొట్టావా, ఇలాంటివి అన్నప్పుడు వాడికి ఏమైందంటే నేను నిజంగా చదువుకొని వచ్చినా మేడం నన్ను నమ్మదు కాబట్టి వాడు చదవడు. అలాంటి పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా టీచర్స్ మాట్లాడాలి. ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా అసలు చదవడానికే ఇంట్రెస్ట్ చూపించిన పిల్లలనైనా సరే కూర్చోబెట్టుకొని అసలు ఎందుకు చదువుతున్నాడో పర్పస్ ఉండాలండి. పర్పస్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లాడు చదువుతారు. మీరు ఇందాక ఒక పిల్లాడు రెస్పాన్సిబిలిటీ చదువుతున్నాడు, ఇంకోటి చదవట్లేదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న పిల్లాడికి వాడికి పర్పస్ తెలుసు ఎందుకు చదువుకుంటున్నాడు, వీడికి తెలియదు. వీడికి పర్పస్ తెలిపినప్పుడు వాడు ఖచ్చితంగా చదువుతాడు. ఇప్పుడు పేరెంట్స్ చేయాల్సింది ఏంటి, నువ్వెందుకు చదవాలి, నువ్వు చదువు 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 అంటున్నారు, ఎందుకు చదువుకోవాలో చెప్పట్లేదు. వీడు డాక్టర్ అవ్వంటున్నాడు, ఎందుకు డాక్టర్ అవ్వాలో చెప్పట్లేదు. చాలా మంది పిల్లలలో వాళ్ళకి అంబిషన్స్ కూడా ఒక క్లియర్గా ఉండదన్నమాట. డాక్టర్ అవుతావు, ఎందుకు అవుతావు? ఇక్కడ పర్పస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి అది అచీవ్ చేయడానికి మనకు ఏమంటారు ఇంట్రెస్ట్ ఉంటుంది, చెయ్యాలనే తపన ఉంటుంది అనమాట. మనం జర్నీ చేయాలంటే పలానా ఊరు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలో అక్కడ పని ఉంటుంది, అది ఉంటేనే మనం వెళ్తాం. లేకుంటే ఊరికే బస్ ఎక్కేసి ఊరు వెళ్ళిపోం కదా. అవును, అలాగే పిల్లలు కూడా నువ్వు ఇది చదవాలి, నువ్వు లైఫ్లో ఈ హైట్స్కి వెళ్ళాలి, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించండి, విజువలైజ్ చేసి చూపించండి. అంటే ఎప్పుడు నువ్వు డాక్టర్ అయిన తర్వాత నువ్వు నీ చేతులతో ఒక 100 మంది ప్రాణాలని కాపాడితే నువ్వు అందరికి దేవుళ్ళలాగా ఉంటావు నాన్న. మన లైఫ్లో ఏవో డాక్టర్ లేకపోవడం వల్ల మన లైఫ్లో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాం, ఇలాంటి వాళ్ళకి నువ్వు ఎంతో మందికి హెల్ప్ చేయగలుగుతావు, నువ్వు చదువుకోవాలి. అయితే ఇది ఒక డే 1 రోజు జరగదు, కన్సిస్టెంట్గా చెప్పుకుంటూ వెళ్ళాలి. పేరెంట్స్ నుంచి టీచర్స్ నుంచి పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ ఉంటే ఇలా నేను చదవకుండా వదిలేసిన పిల్లాడు కూడా ఖచ్చితంగా చదువుతాడు. అలాగే బాగా ప్రెషర్తో చదివే పిల్లాడు కూడా దాంట్లో నుంచి బయటపడి ఇంకా చదువుకోవాలి అని చదువుతాడు. ఓకే, సో అయితే మీరు కార్టిసాల్ అనేది బ్యాలెన్స్డ్ గా రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో దాన్ని బట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వస్తుంది, తెలుస్తుంది ఏంటి అన్నది. అది ఎలా చేసుకోగలుగుతారంటారు పిల్లలు? దానికి సంబంధించి పిల్లలు చేసుకోలేరండి. ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అసలు వాళ్ళకి? ఇప్పుడు పిల్లలకి కార్టిజాల్ రిలీజ్ అవుతుంది ఇదంతా అని వాళ్ళకి తెలీదు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు? పేరెంట్సే. పేరెంట్స్ ఏం చేయాలంటే వీళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు పేరెంట్ పొద్దున 8 గంటల దాకా పడుకుని బాబుని మాత్రం నువ్వు 5 o'clock లేరా చదువుకో అంటే వాడు ఎలా చదువుతాడు? ఇక్కడ వాడికి ఏమో హోంవర్క్ చేయడానికి కూర్చోబెట్టేసి వాళ్ళ మమ్మీ ఏమో సీరియల్ చూడడం, వాళ్ళ డాడీ ఏమో ఫోన్ స్క్రోల్ చేసుకుంటే వాళ్ళు ఎలా చదువుతారు? అలా కాకుండా ఇంట్లో ఒక ఎన్విరాన్మెంట్ ని సెట్ చేయాలి. వాళ్ళు చదువుకోవడానికి వీలైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ని సెట్ చేయాలి. వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా చదవాలి. చదివినప్పుడు పిల్లలు బాగా చదువుతారు. పేరెంట్స్ చదవడం అంటే ఇప్పుడు మాకు ఏంటండి ఇప్పుడు మేము చదువుకోవాలంటే పిల్లల కోసం తప్పదండి. పిల్లలతో పాటుగా వాళ్ళతో పాటు కూర్చొని మీరు కూడా చదువుకోండి. చదువుతుంటే పిల్లలు కూడా చదువుతారు. ఇదొకటి, పిల్లలతో చదివించడం ఒకటి. తర్వాత కార్టిజాల్ అనే దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ని సెట్ చేయడం కోసం మార్నింగ్ అంటే ఎర్లీగా నిద్రపోవడం, ఎర్లీగా లేవడం, అంటే సఫిషియంట్ నిద్ర మెయింటైన్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి. అంటే ఈ జంక్ ఫుడ్ బయట దొరికేవి ఇవన్నీ కాకోకుండా వాళ్ళకి గ్రీన్స్, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలి. పిల్లలు ఇష్టపడరు, హాబీస్గా ఇష్టపడరు, మాకు అదే కావాలి, జంక్ ఫుడ్డే కావాలి అంటారు. కానీ ఇక్కడ ఫుడ్ విషయంలో వాళ్ళకి డెసిషన్ ఇవ్వకోకుండా పేరెంట్స్ కొంచెం ఇది హెల్దీ నానా, ఇది తినాలి, ఎప్పుడో ఒకసారి బ్రేక్ చేస్తే పర్వాలేదు అని చెప్పి ఇది మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వడము, మంచి నిద్ర సరిపోయేలాగా చూడడము, వీటితో పాటుగా యోగా చేయడము, మెడిటేషన్ చేయడము వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు ఒక బాబు నిన్ను మెడిటేషన్ చేసుకోరా అని కూర్చుంటే వాడికి ఏం తెలుసు మెడిటేషన్ చేయడం ఏంటని? పేరెంట్స్ కూడా చెయ్యాలి. నేను మొదటి నుంచి చెప్పేది ఇది, పిల్లలతో పాటు పేరెంట్స్ చేయాలి. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా మేడం. నా లైఫ్లోనే మా మదర్కి అసలు చదువే రాదు. కానీ నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా మదర్ ఏం చేసేవాళ్ళంటే నాతో పాటుగా నా పక్కనే కూర్చొని చదివేవాళ్ళు. ఆవిడకి నేనే నేర్పించాను అక్షరాలు అవన్నీ, నాతో పాటు కూర్చొని చదువుకున్నాను. లేట్ నైట్ అయినా నేనే చదివేదా, నేనే నాతో పాటు చదివేవాళ్ళు. ఎందుకమ్మా నువ్వు పడుకోవచ్చు కదా అంటే, నేను పడుకుంటే నీకు కూడా నిద్ర వస్తుంది, సర్లే చదువుకుందామని. ఆవిడ ఒక చదువు రాని ఆవిడైనా కూడా నాతో పాటు కూర్చొని చదువుకున్నాను. ఈరోజు అందరం చదువుకున్న పేరెంట్స్, మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? పక్కన కూర్చొని చదివితే ఖచ్చితంగా పిల్లలు కూడా చదువుతారు. సో అలా రిపీటెడ్ గా చేస్తే ఏది కూడా మర్చిపోరు. మర్చిపోరు. వావ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.